హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వే టు సక్సెస్ విశాఖపట్నం. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఎలిప్స్ పార్ట్ 4 డిస్కస్ చేసుకుందామండి. సో ఎంతవరకు మా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి సో దట్ మేము ఫర్దర్గా పెట్టే ప్రతి వీడియో మీకు మొదటిగా నోటిఫికేషన్ వస్తుందమ్మా. అయితే టాపిక్లోకి వస్తే ఆల్రెడీ మా ఛానల్లో వీ హ్యావ్ అప్లోడెడ్ 3 పార్ట్స్ రిగార్డింగ్ ఎలిప్స్ ఆఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, మీ పబ్లిక్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద క్లియర్ కట్ గా కాన్సెప్ట్ ఏదైతే ఇంపార్టెంటో అంటే ప్రాబ్లమ్స్ కి సంబంధించి ఎలాంటిది వస్తుంది మీకు ఏ డౌట్ రాకుండా ప్రతిదీ కూడా ఓకే పాయింట్ టు పాయింట్ ఆల్రెడీ 3 పార్ట్స్ అనేవి ఎలిప్స్ అనేది మేము చేయడం జరిగింది. సో దిస్ ఈస్ పార్ట్ 4. ఇందులో కూడా ఒక మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ తో మీ ముందుకు నేను రావడం జరిగింది. సో ఏంటది చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద టాంజెంట్స్ టు ద ఎలిప్స్ 2x square plus y square is equal to 8 which are అని చెప్పి 3 బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మొదటిగా మనం ఇచ్చిన క్వశ్చన్ అంటే ఏదైతే ఇచ్చిన ఈక్వేషన్ ఉన్నదో వెదర్ ఇట్ ఈస్ ఎలిప్స్ ఆర్ నాట్ అనేది మనకు తెలియాలి. అంటే అది ఎలిప్స్ లో ఉందా లేదా అనేది చూడాలి. ప్రతిదీ కూడా ఎలిప్స్ లోనే ఉంటుంది, కానీ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ ఫ్రమ్ ఈక్వేషన్ టు ద ఎలిప్స్ ఈక్వేషన్. చూడండి, ఇక్కడ 2x square plus y square is equal to 8 is not an ellipse equation. This is a normal equation and it should be converted into the ellipse. Ela first given the equation is 2x square plus y square is equal to 8. మీకు ఆల్రెడీ నేను చెప్పాను నా పార్ట్స్ ఫస్ట్ 3 పార్ట్స్ మీరు చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది కాన్సెప్ట్. చూడండి, ఇచ్చిన ఈక్వేషన్ లో x స్క్వేర్ y స్క్వేర్ x y కాన్స్టెంట్ అన్నీ ఉన్నాయి అనుకోండి. దానికి మనకి ఈక్వేషన్ అంటే ఇలా ఇచ్చిన ఈక్వేషన్ ఫర్ ఎగ్జాంపుల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ మైనస్ 3y ప్లస్ 8 సంథింగ్ అంటే ఈ అన్ని టర్మ్స్ ఈక్వేషన్ ఉన్నాయి అనుకోండి. దాన్ని మనం రెడ్యూస్ చేసుకుంటూ వచ్చి దాన్ని మనం ఎలిప్స్ ఈక్వేషన్ లో కన్వర్ట్ చేయాలి అనే పరిస్థితిలో మనకు అప్పుడు వచ్చే ఈక్వేషన్ x మైనస్ h హోల్ స్క్వేర్ బై a స్క్వేర్ తర్వాత y మైనస్ k హోల్ స్క్వేర్ బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఈ ఫార్మాట్ లో వస్తుంది. కానీ మనకి x స్క్వేర్ y స్క్వేర్ కాన్స్టెంట్ ఈ మూడే ఉన్నాయి అనుకోండి. అప్పుడు మనకు వచ్చేది ఏంటమ్మా x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఏముంది x స్క్వేర్ ఉంది y స్క్వేర్ ఉంది కాన్స్టెంట్ ఉంది. సో వి విల్ గెట్ దిస్ రైట్. సో దాని కింద కన్వర్ట్ చేద్దాం. ఏంటి ఏమవుతుందమ్మా డివైడ్ ద హోల్ ఈక్వేషన్ బై 8. అప్పుడు ఏమవుతుంది 2x స్క్వేర్ బై 8 ప్లస్ y స్క్వేర్ బై 8 ఈక్వల్ టు 1. 8 బై 8 కాబట్టి అప్పుడు మీరు ఇంకా చేయాలంటే 2 1s are 2 4s x స్క్వేర్ బై 4 ప్లస్ y స్క్వేర్ బై 8 ఈక్వల్ టు 1. అంతేనా కాదా? చూడండి 4 8. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయొచ్చు, కింద దాన్ని a స్క్వేర్ అనుకోవచ్చు. a స్క్వేర్ ఈక్వల్ టు 4 b స్క్వేర్ ఈక్వల్ టు 8. అంతేనా? అయిపోయింది. ఇంకేం చేయొచ్చు, దీన్ని a స్క్వేర్ వస్తుంది b స్క్వేర్ వస్తుంది ఈ అన్ని వాల్యూస్ వస్తాయి. అంటే ఈక్వేషన్ మనం తెచ్చేసుకున్నాం. ఇప్పుడు మనం చేయాల్సింది ప్యారలల్ టు అయితే అలాగా పర్పెండిక్యులర్ అయితే అవి ఫస్ట్ చూడండి. a స్క్వేర్ ఈక్వల్ టు 4 అంటే a ఈక్వల్ టు 2. అంతేనా? అంటే a స్క్వేర్ ఈక్వల్ టు 2 స్క్వేర్ రాయొచ్చు. a వాల్యూ 2. మరి b ఈక్వల్ టు √8 అవుతుంది అమ్మ. b ఈక్వల్ టు 4 2s are 8 అంటే b ఈక్వల్ టు ఏమవ్వాలి 2√2. అంటే a వస్తుంది b వస్తుంది. ఏ వాల్యూ అంతా బి వాల్యూ అంతా రెండు వచ్చాయి కదా. ఇప్పుడు ప్యారలల్ టు ఎలా చేయాలి, పర్పెండిక్యులర్ ఎలా చేయాలి, మేక్ ఎన్ యాంగిల్ విత్ 45 అనేది ఎలా చేయాలో ఇప్పుడు మనం ఇప్పుడు చూడండి అమ్మా. ఏంటి ఇలాగే కదా ఉంది మనకి వి ఎండ్ అప్ విత్ x స్క్వేర్ బై 4 ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇది ఇందులో a స్క్వేర్ b స్క్వేర్ ఏబి అక్కర్లేదు. ఓకేనా? రాసిన పర్లేదు అక్కర్లేదు. సో a స్క్వేర్ b స్క్వేర్ మనం ఎక్కువగా యూజ్ చేస్తాం ఎందుకంటే సమ్లో అదే ఫార్ములా యూజ్ అవుతుంది అన్నమాట. చూడండి ఇప్పుడు ఏం చేయాలి, ఇదే కదా అడిగాడు. ఫస్ట్ ప్యారలల్, సెకండ్ పర్పెండిక్యులర్, థర్డ్ వచ్చి యాంగిల్స్. అయితే ప్యారలల్ కి ఏం చేయాలి, పర్పెండిక్యులర్ కి ఏం చేయాలి? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2 ఉన్నాయండి. ఒకటి ప్యారలల్, 2 పర్పెండిక్యులర్. ఈ రెండు కూడా సేమ్ గా ఉంటాయి. ఒకటే ఫార్ములా రెండింటికి వాడతాం, మూడింటికి కూడా ఒకటే వాడతాం. ఓకేనా? మూడింటికి ఒకటే వాడతాం ఎందుకంటే మనకి ఏం అడిగాడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఓకేనా? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ చూడండి ఏం చేయాలి, ప్యారలల్ కి పర్పెండిక్యులర్ రెండింటికి సేమ్ అని చెప్పాను కదా. సో ఫస్ట్లీ ప్యారలల్ చేద్దాం. ఈక్వేషన్ ఏ ఈక్వేషన్ మనకు వచ్చింది, లైన్ లేదా లైన్ ఏదైనా రాయొచ్చు. -4 ఈక్వల్ టు 0. ద స్లోప్ ఆఫ్ ద equation is m equal to minus a by b.
మైనస్ 1/-2 1/2. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏం లేదండి, ప్యారలల్ టు ఈక్వేషన్ అడిగాడు, పర్పెండిక్యులర్ టు ఈక్వేషన్ అడిగాడు. అది ఒకసారి పక్క పెట్టండి, 3 చేద్దాం. ఫస్ట్ ప్యారలల్ టు ఈక్వేషన్ అన్నప్పుడు మీరు కట్టాల్సిన స్లోప్ ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఎస్, ఫస్ట్ స్లోప్ కట్టాలి. స్లోప్ ఆఫ్ ఎ లైన్ ఫార్ములా ఏంటంటే 10th లో మీకు వస్తుంది, ఓకే, ఫస్ట్ ఇయర్ లో వస్తుంది. ఇప్పుడు వచ్చింది ఏంటది? ax + by + c = 0 అనేది లైన్ అయితే ఫర్ దట్ ద స్లోప్ ఫార్ములా ఈజ్ -a/b. పాయింట్స్ కి వేరేగా ఉంటుంది, లైన్ కి వేరేగా ఉంటుంది, యాంగిల్ కి వేరేగా ఉంటుంది. 3 స్లోప్లు ఉంటాయి కదా, అవే ఇక్కడ వాడాలన్నమాట. ఇక్కడ మనకి లైన్ ఇచ్చారు కాబట్టి -a/b ఇస్ ద ఫార్ములా ఆఫ్ స్లోప్. సో -a/b -a, దీన్ని దేంతో కంపేర్ చేస్తారండి? ax + by + c = 0. ఇక్కడ లీనియర్ అన్నమాట. సో ax అంటే దీని ముందు 1 2 -2 1 -2 అనేవి ab అవుతాయి, -a/b. ఓకేనా? ఓకే, నెక్స్ట్ స్లోప్ వస్తుంది. ఇప్పుడు ఏమడిగాడు క్వశ్చన్ లో? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అడిగాడు, రైట్? సో ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, tng అంటే టాంజెంట్ ఏంటి? ఫార్ములా y = mx ± √a² m² + b². ఇది ఫార్ములా. మరి ఇది ఎక్కడ నుండి వచ్చింది? దీన్ని y = mx + c అని రాస్తాం, గుర్తుందా? లైన్ గ్రాఫ్ లో వాడతాం. ఇది అంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్మ్ లో y = mx + c అన్నమాట. సో c బదులు మనం ఇది రాస్తున్నాం, c బదులు √a² m² + b². మనం ఎందుకు రాయాలి? ఈ చాప్టర్ లో c² = a² m² + b² అనే ఫార్ములా మీకు కనబడుతుంది. సో ఇన్ ప్లేస్ ఆఫ్ c ఈ స్క్వేర్ ఇట్ వెళ్ళిపోతే రూట్ అవుతుంది అనమాట. అంటే c బదులు రాయొచ్చు కదా, ఇక్కడ c బదులు అది పెట్టండి, ఆ ఫార్ములా మనకు వచ్చింది. ఏంటండి మీరు క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలంటే y = mx ± √a² m² + b². ఇది ఫార్ములా అలా గుర్తుంచేసుకోండి. ఎందుకు? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే ఇది ఫిక్స్డ్ ఫార్ములా. సో ఇందులో మనకి a² ఉంది, b² ఉంది, m లేదు కాబట్టి m కనుక్కుంటాం అన్నమాట ఇచ్చిన దాంట్లో. అర్థమైందా? సో ఇప్పుడు m ఉంది, a² ఉంది, b² ఉంది. సబ్స్టిట్యూట్ చేయండి. y = m ఎంతండి? 1/2 x ± √a² ఎంత? 4, m² అంటే ఎంత? 1/4 ప్లస్ b² ఎంతండి? 8. సో 4 1s క్యాన్సిల్ అవుతాయి. y = ½ x ± ఏ మిగిలింది? √9 అంటండి, అంతేనా కాదా? 8 + 1, సో ½ x ± √9 is nothing but 3² రైట్? సో ఇంకేం చేయొచ్చు? ఇక్కడ ఎల్సిఎం చేయండి. 2x ± 6 అంతేనా? ఇది వెళ్ళిపోతే 2y = x ± 6. ఇంకా క్లియర్ గా రాయాలంటే x అంటే ఈ 2y నాకు పంపించడం కానీ అటు సైడ్ ఏదైనా చేయండి, రైట్? సో x ఏమవుతుంది? ఇటు సైడ్ తెచ్చుకుందాం. x - 2y ± 6 = 0. ఇది ఏమవుతుంది అండి? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ x - 2y ± 6 when it is parallel to ఒక లైన్ అన్నమాట. మరి పర్పెండిక్యులర్ కు ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. ఇది అయిపోయింది కదా, ఇప్పుడు పర్పెండిక్యులర్ కూడా ఏం చేస్తారు? ఫస్ట్ ద లైన్ ఏంటంటే లైన్ x + y + 2 = 0. దాని తర్వాత ఏమవుతుంది? ద స్లోప్ ఆఫ్ ద లైన్ చెప్పాను కదా, గుర్తుపెట్టుకోండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే, ఇందా ఎస్ అని రాశాను. ఎస్ టీ అండి, ఎస్ అంటే స్లోప్, టీ అంటే టాంజెంట్. ఈ రెండే కనిపెట్టేస్తాం, ఈ రెండు కనిపెడితే సమ్ అయిపోయింది. ఓకే, మూడింటికి. సో లైన్ కి ఏమవుతుంది? m = -a/b అంతేనా? స్లోప్ ఫార్ములా -a/b అంటే -1/1 ఫ్రమ్ దిస్ ప్రాబ్లం. సో -1 వచ్చింది. కానీ మీరు క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఏమి ఇచ్చాడు? పర్పెండిక్యులర్ టు అన్నాడండి. పర్పెండిక్యులర్ టు అన్నది మనకు ఒక ఫార్ములా ఉంటుంది, m1 m2 = -1. సో ఇది m1 అండి. సో -1 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏం వస్తుంది? -1 will get cancelled and you will get 1. అంటే m1 m2 ఇక్కడ అంటే ఇక్కడ రెండు స్లోప్లు కాబట్టి we have taken m1 m2, బట్ సమ్ పరంగా మనకు ఒకటే స్లోప్ తీసుకుంటాం. సో మనకు వచ్చిన స్లోప్ m2 అన్నమాట. therefore the equation of tangent ఇప్పుడు చేయాలి. చూడండి, ఇది చెయ్యకపోతే మీకు ఇక్కడ -1 వస్తుంది, యూ విల్ గెట్ రాంగ్ ప్రాబ్లం. ఓకే, రాంగ్ ఆన్సర్ అనేది మీకు వస్తుంది అండి. సో రైట్ రావాలంటే మీరు ఫస్ట్ m1 చేస్తారు. వచ్చింది పర్పెండిక్యులర్ అనే పదం వాడాడు కాబట్టి m1 m2 = -1 అనే ఫార్ములా మనకు ఉంది పర్పెండిక్యులర్ అన్నప్పుడు. సో అందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తే m2 వాల్యూ వస్తుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ m వాల్యూ, స్లోప్ వాల్యూ. సో ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏమవుద్ది? y = mx ± √a² m² + b².
y ఈక్వల్ టు m అంటే ఎంత అండి 1x ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ a స్క్వేర్ ఎంత అండి 4 b స్క్వేర్ అగైన్ 1 b a 8 అదే m స్క్వేర్ 1 ఓకే సో అప్పుడు ఏమవుతుంది x ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 12 సో y ఈక్వల్ టు x ప్లస్ ఆర్ మైనస్ 4 3 రాయొచ్చు కదా సో y ఈక్వల్ టు x ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 3 ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా అంత ఏమీ లేదంటే ఫార్ములా y ఈక్వల్ టు mx ది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ గుర్తుపెట్టుకోమని చెప్పాను మీకు రైట్ సో ఇది గుర్తుపెట్టుకొని మూడింటికి ఇదేనమాట st అంటే స్లోప్ కడతాం టాంజెంట్ కడతాం సో y ఈక్వల్ టు అన్నప్పుడు చూడండి ఇవి ఇటు సైడ్ కానీ ఇవి ఇటు సైడ్ కానీ ఏదైనా తెచ్చేయండి సో ఏమవుతుంది x మైనస్ y ప్లస్ ఆర్ మైనస్ 2 root 3 equal to 0 చూడండి y ని నేను అట్లా ఇచ్చాను సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద పర్పెండిక్యులర్ లైన్ అన్నమాట అంటే when perpendicular to కేస్ వచ్చినప్పుడు you have to use the formula y equal to mx plus or minus root over a square m square plus b square ఓకే ఇప్పుడు మనం యాంగిల్ ది ఇప్పుడు అయిపోయిందండి ప్యారలల్ అయిపోయింది పర్పెండిక్యులర్ అయిపోయింది ద సేమ్ మెథడ్ విల్ బి యూజ్డ్ ఈవెన్ ఫర్ యాంగిల్ ఆల్సో ఎలాగా చూడండి యాంగిల్ ఓకే m ఈక్వల్ టు tan theta ఈ ఫార్ములా విన్నారా m ఈక్వల్ టు tan theta ఎప్పుడైతే యాంగిల్ అన్నమాట థర్డ్ దానికి సో m ఈక్వల్ టు tan theta ఎంత అండి 45 డిగ్రీస్ ఇచ్చాడు సో tan 45 ఎంత అండి 1 అంటే m వాల్యూ ఎంత సార్ m ఈక్వల్ టు 1 ఇప్పుడు ఏం చేయాలి m వస్తుంది ఇప్పుడు అక్కడ పర్పెండిక్యులర్ ప్యారలల్ ఇలాంటివి పదాలు వాడలేదు సో డైరెక్ట్ గా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అన్నమాట ఈక్వేషన్ ఆఫ్ tangent ఏమవుతుంది y ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ a స్క్వేర్ m స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ సో y ఈక్వల్ టు m ఎంత అండి 1x ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ a స్క్వేర్ అగైన్ యు హావ్ 4 ఇంటూ m అంటే 1 స్క్వేర్ m స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 కదా సో b స్క్వేర్ అంటే అగైన్ 8 సేమ్ మళ్ళీ అలానే వస్తుంది x ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 4 ప్లస్ 8 సో y ఈక్వల్ టు x ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 12 సో y ఈక్వల్ టు x ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ చూడండి ఫాస్ట్ చేసేసిన అనుకోకండి ఇదంతా కూడా అంటే నార్మల్ ప్రాసెస్ అన్నిట్లో సేమే కాబట్టి అలా రాస్తున్నాను సో 4 ప్లస్ 8 అగైన్ యూ హ్యావ్ 12 అండ్ 12 కెన్ బి రిటన్ యాస్ 4 ఇంటూ 3 విచ్ ఈస్ x ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 3 అంతే కదా సో ఈ విచ్ సైడ్ తెచ్చేసిన అది అటు సైడ్ పట్టుకెళ్ళి అలాగే పర్లేదు మైనస్ 5 ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 3 ఈక్వల్ టు 0 దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ వెన్ ద యాంగిల్ 45 మేడ్ విత్ x యాక్సిస్ అయిపోయిందా సో ఇవేండి సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం సో ఇంతవరకు మా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి మరిన్ని సమ్స్ కోసం యూ హ్యావ్ టు బి సబ్స్క్రైబర్ అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి అమ్మా థ్యాంక్ యూ